మహిళల అభివృద్ధి లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది. తక్కువ వడ్డీతో రుణాలను అందించి ఆర్థిక బలోపేతం కోసం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో రుణాలు అందుతున్నాయి. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉపయోగపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పరిమితమైన డ్వాక్రా సంఘాలు ఇకపై పురుషులకు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చినట్లుగానే ఆర్థికంగా వెనుకబడిన పురుషులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేలా ఏపీ సర్కార్ విధి విధానాలు రూపొందిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్లో విజయవాడ, విశాఖలో పురుష డ్వాక్రా సంఘాలను ప్రారంభించనుంది. ఇప్పటికే 1000 పురుష డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ సర్కార్ పురుష డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తుంది. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 25 నగరాల్లో పురుష పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా ఏపీలో విజయవాడ, విశాఖపట్నంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మహిళల మాదిరిగానే పురుషుల్లోనూ పొదుపు అలవాటు పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. అసంఘటిత కార్మికుల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నది. పురుష డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి ఉపాధి అవకాశాలను పెంచనుంది. ఇక పురుష డ్వాక్రా సంఘాల్లో భవన నిర్మాణ కార్మికులు, కూరగాయలు, నిత్యావసరాలు అమ్మే కార్మికులు, ఆటో రిక్షాలు, తోపుడు బండ్లు నడిపేవాళ్లు, వృద్ధుల సంరక్షణ కేంద్రంలో పనిచేసేవాళ్లు, ఇళ్లలో పనిచేసే కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు చేరే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కో సంఘంలో 5-6 సభ్యులు ఉంటారు. ప్రతి నెల ఒక్కో సభ్యుడు తక్కువలో తక్కువగా 100 రూపాయల వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది. 3 నెలల తర్వాత పొదుపు మొత్తంపై 6 రెట్లు లేదంటే 1,50,000 వరకు రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు. సభ్యులు అనుకున్న సమయంలో రుణాలు చెల్లిస్తే అదనపు రుణాన్ని పొందేలా ప్రభుత్వం సహకరించనుంది. ఈ సంఘాల ఏర్పాట్ల పట్ల అసంఘటిత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.